హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్. ముందుగా మన ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందండి. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుందండి. ఈ ఒక్క హెయిర్ ప్యాక్తో ఇన్ని లాభాలా అనుకుంటున్నారా? నిజంగానే అండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, అలాగే 4 రెమ్మలు కరివేపాకు, ఒక 10 మందారాకులండి. కడిగి నీట్గా పెట్టేశాను, అవి కొంచెం వడిలిపోయినట్టు అయిపోయినాయి. అలాగే చిన్న బీట్రూట్ తురుము తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు కలోంజీ సీడ్స్ జుట్టుని బ్లాక్ చేయడానికి బాగా ఉపయోగపడతాయండి. అలాగే మెంతులు వచ్చేసి డాండ్రఫ్ని, ఇచ్చింగ్ అన్నింటిని తీసేస్తుంది. కొంతమందికి మెంతులు పడవు కదా, మెంతుల ప్లేస్లో వేపాకు వేసుకోవచ్చండి. అలాగే నేను హెన్నా పౌడర్ వచ్చేసి బంజారాస్ వాళ్ళది వాడుతున్నానండి. న్యాచురల్ హెన్నా చాలా బాగుంటుంది కూడాను. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దీంట్లో మందార పువ్వు పొడి, ఉసిరికాయ పొడి, బ్రింగరాజు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయండి. కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేను. ఈ 2 గ్లాసులు వాటర్ తీసేసుకొని ఇప్పుడు మనం చూపించినవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే దీంట్లో 4 టీ స్పూన్ల టీ పొడి వేసుకుంటున్నాను నేను. మీరు టీ పొడి ప్లేస్లో కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. మీరు ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ హెయిర్ ప్యాక్ మాత్రం తలస్నానం చేయాలని ముందే డ్రై హెయిర్ మీదే వేయాలి. ఆయిల్ హెయిర్ మీద అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నాక షాంపూ చేయకూడదు. వెంటనే జస్ట్ నీళ్ళతో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం చూపించినవన్నీ దీంట్లో వేసేసుకొని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. మన జుట్టు కూడా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. మీరు వారానికి ఒక్కసారి హెయిర్ ప్యాక్ వాడడం వల్ల మీరే చెప్తారండి రిజల్ట్ చాలా బాగుందని. మీరు ఒక్కసారి హెయిర్ ప్యాక్ ట్రై చేసి చూడండి. మనం బీట్రూట్ వేయడం వల్ల చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఉడికించుకోవడం వల్ల మన ఈ ఆకుల్లో ఉన్న రసము మొత్తం కూడా దీంట్లో దిగిపోతాయి కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనైతే ఒక ఐరన్ కళాయిలో తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఐరన్ కళాయి లేకపోతే స్టీల్ గిన్నె కానీ లేకపోతే గాజుది కానీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మ్యాక్సిమం ఐరన్ దాంట్లో కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే మనకి తలకి సరిపడా హెన్నా పౌడర్ కలుపుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. మాకు ఈ బంజారాస్ ఇలాంటివి పడవండి అనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఏదైనా గోరింటాకు ఉంటుంది కదా, ఆ గోరింటాకు తీసుకొచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోనండి. పొడి చేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదైతే ఇంకా ఎవరికి అవైలబుల్గా ఏది ఉంటే అది ట్రై చేయండి. ఇది మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ హెయిర్ ప్యాక్తో పాటు నేను ఒక ఆయిల్ లాస్ట్లో మీకు చూపిస్తానండి. ఆ ఆయిల్ కూడా మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటూ ఆయిల్ వాడడం వల్ల మీ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ బ్లాక్ అవడానికి కూడా సహాయపడుతుందండి. ఆ ఆయిల్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే సరిపోతుందండి. ఇది 1 అవర్ నైట్ అంతా నానబెట్టాం కదా. నానబెట్టిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో, చుట్టూ బ్లాక్గా కూడా వచ్చింది. మనం కలిపినప్పుడు థిక్గా ఉంది, నానిన తర్వాత చూసారా చాలా లూజ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం హెన్నా పౌడర్ కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ ఉంటే కనుక తీసుకోండి. నా దగ్గర ప్లాంట్ది లేదు కాబట్టి నేను ఇలా వాడుతున్నాను. కొంతమందికి ప్లాంట్ది పడదు కదా, అందుకు అలాంటి వాళ్ళు ఇదొక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
ఈ అలోవెరా జెల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసిపోయేలాగా. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోనే కొంచెం హెన్నా పౌడర్ కలుపుకొని నా హెయిర్కి అప్లై చేసుకోవాలండి. మొత్తం స్కాల్ప్ నుంచి చివర్ల వరకు పెట్టుకోవచ్చు. ఇలా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేయండి. మీ వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది న్యాచురల్గా, ఎలాంటి కెమికల్ లేకుండా. అలాగే జుట్టు కూడా ఊడడం తగ్గి జుట్టు పెరుగుతుందండి. చూసారా, నేనైతే పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత ఓన్లీ షాంపూ కాకుండా మామూలు వాటర్తో కడిగేసుకోండి. 24 అవర్స్ తర్వాత షాంపూ చేయండి, చాలా బాగుంటుంది హెయిర్. చూసారా, నా హెయిర్ ఇలా ఉందండి. నా జుట్టు ఇంకా కొంచెం పెరిగింది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ఆయిల్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవుతుందండి, డాండ్రఫ్ కూడా పోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.